హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెడికోస్ లైఫ్ స్టైల్ 25. ఈరోజు నుండి నాది నైట్ డ్యూటీ అనేది స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ అప్పుడే 1 మంత్ అయిపోయిందా అని అనిపిస్తుంది. ఈరోజు అయితే చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే దానికైతే వెళ్తున్నాం. అక్కడ మేము ఎట్లా ఎంజాయ్ చేసినాం అనేది ఫుల్ వ్లాగ్ అనేది రిలీజ్ చేసి తప్పకుండా చూడండి. ఐ హోప్ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఎట్లాగో నైట్ డ్యూటీ డే డ్యూటీలో ఖాళీగా ఉండే ఏం చేస్తామని చెప్పేసి అయితే మా మమ్మీ అయితే నన్ను ఫంక్షన్ తీసుకెళ్తుంది. జనరల్గానైతే ఏ ఫంక్షన్కి వెళ్ళను, అలా వెళ్ళకుండా ఉంటే రిలేటివ్స్ ఎవ్వరు నీకు తెలుస్తలేరు అని చెప్పేసి నన్ను ఫంక్షన్కి అయితే పట్టుకెళ్తుంది. చూడండి ఆ వీడియో ఎలా ఉంటుందనేది. బాయ్. పుట్టింటికి అనగానే మా అమ్మ అయితే అర్ధగంట ముందే రెడీ అయ్యి కింద వెయిట్ చేస్తుంది. నేనైతే ఇంకా టిఫిన్ చేయలేదు. ఏమేమి చేసింది అనేది చూపిస్తా చూడండి. ఎప్పుడో రెడీ అయ్యి వెళ్ళిపోయింది ఆల్రెడీ. నాకంటే ఫస్ట్ దిగి కింద ఉందో వెయిట్ చేస్తుంది. చూపిస్తా ఏమేమి వంటలు చేసింది. ఆగమాగం ఏదో వండేసి అక్కడ పెట్టేసి కిందికైతే వెళ్ళిపోయింది. ఏం వండిందో చూపిస్తా చూడండి. ఇదేమో రైస్, నెక్స్ట్ ఏమో సొరకాయ కర్రీ చేసింది తమ్ముని కోసం. తర్వాత ఇది నైట్ కర్రీస్, ఇది టమాటా కర్రీ అండ్ ఇవన్నీ అట్లనే పెట్టేసి వెళ్ళింది. నైట్ కర్రీస్ ఇవన్నీ ఏది చదరకుండా ఆగమాగం వెళ్ళిపోయింది మా మమ్మీ. ఈ గాలి రావట్లేదు ఫంక్షన్కి. నేను మా అమ్మ ఇద్దరమే అక్కడనే పెట్టేసి అయితే రెడీ అయ్యి కిందికి వెళ్ళింది. నాకైతే అది తినాలని లేదు. ఈరోజు బయటికి ఊరు వెళ్తున్నాం కాబట్టి అక్కడ తింటాం. పాపం మా గాలోడు రావట్లేదు కాబట్టి వాని ఫుడ్ వాడే వండుకుంటున్నాడు. టీ కూడా పెట్టలే వానికి. పాపం. హ్యాపీ బన్నీ. బాయ్. మా అమ్మ వచ్చి ఆల్రెడీ కింద వెయిట్ చేస్తుంది నా కోసం. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. మా అమ్మని చూస్తే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే తను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు కాబట్టి నన్ను అయితే అట్లా కోపంగా చూస్తుండిపోయింది. బండి స్టార్ట్ చేద్దామని అనుకునేసరికి అయితే ఇలా ఒక ఆవైతే వచ్చి అడ్డంగా నిల్చుంది. అస్సలు ఫోన్ ఇవ్వట్లేదు వెళ్ళడానికి. అడ్డంగా నిల్చుంది, కదలట్లేదు. నాకేమో బండి ఇద్దామంటే భయం అవుతుంది. ఫైనల్గా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. పెట్రోల్ కొట్టించుకుంటున్నాం. బండిలో అయితే పెట్రోల్ మొత్తానికే లేదు. పెట్రోల్ కొట్టించుకుని అయితే మొత్తానికైతే స్టార్ట్ అయిపోయినాం. మా అమ్మ నేనైతే ఏదో ఒక టాపిక్ మీద డిస్కషన్ చేసుకుంటూనే ముచ్చటేసుకుంటూ వండర్ఫుల్ లొకేషన్ అయితే ఎంజాయ్ చేస్తూ అయితే స్టార్ట్ అయిపోయినాం. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే దారిలో అయితే లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం గ్రీనరీ ఉంటుంది. అసలు చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందంటే అసలు అక్కడికి వెళ్ళిన కొద్దీ మళ్ళీ లొకేషన్ మళ్ళీ ఒకసారి చూడాలని అనిపించే అంత ఉంటుంది. అంత బాగుంటుంది ఊరైతే. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి అంటే 2 hours ఆ జర్నీ పడుతుంది. కాకపోతే నేను మా అమ్మ అయితే మెల్లగా వెళ్తాం కాబట్టి మనం ఎప్పుడు 30 స్పీడ్ కంటే ఎక్కువ పోం కాబట్టి మాకు ఒక ఈజీగా ఒక 2.5 hours అట్లా పడుతుంది. మెయిన్గా మామూలుగా అయితే మా తమ్ముడు అయితే ఒక 1.5 hourలో పోతాడు. ఎక్కడ చూసినా కానీ పొలాలే. నాకు నచ్చిన దగ్గర బండి ఆపుకుంటూ ఆ వీడియోస్ తీసుకుంటూ నాకు నచ్చిన వీడియోస్ అయితే క్యాప్చర్ చేసిన. లొకేషన్ అయితే దాదాపుగా నేను క్యాప్చర్ చేసిన దారిలో ఉన్న లొకేషన్ అంతా చాలా బాగుంటుంది. అటుపక్క పొలాలు ఇటుపక్క పొలాలు మధ్యలో నుండి రోడ్డు ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కుదిరితే మొత్తం వీడియో కూడా చేస్తాను. మా అమ్మని నేర్చుకోమనని బలవంతం పెడుతున్న బండి, కానీ మా అమ్మ అయితే భయపడుతుంది, నేర్చుకుంటలేదు. అలా మా అమ్మతో ముచ్చటన వేసుకుంటూ ఏదో ఒకటి మా అమ్మ చిన్నప్పటి అన్ని విషయాలు చెప్తుంది నాకు. తను ఇక్కడ ఆడుకునేదంట, ఇట్లా అందరు కలిసి పనికి వెళ్ళేటోళ్ళంట అన్నీ చెప్తుంది. ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. చాలా అంటే చాలా దుమ్ము పడుతుంది. అక్కడ ఈ పూలు ఉన్నాయని చెప్పేసి పక్క కాపిన, ఎందుకంటే మస్తు దుమ్ము పడుతుంది. వెహికల్స్ వెళ్ళే కొద్ది అయితే చాలా డస్ట్ పడుతుంది. నాకు ముందే సరిగ్గా కళ్ళు కనబడవంట. డస్ట్ అంత వెళ్ళి ఇంత కూడా కనబడట్లేదు. వెహికల్స్ వచ్చినప్పుడు ఆపి మళ్ళీ తర్వాత అయితే జర్నీ స్టార్ట్ చేసినాం. ఫైనల్గా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసినాం. కనిపించేది మా అమ్మమ్మ వాళ్ళ ఊరే. ఇదైతే బ్రిడ్జ్ అయితే కొత్తగా కట్టడం స్టార్ట్ చేసి కన్స్ట్రక్షన్. నా చిన్నప్పటి నుండి బ్రిడ్జ్ అయితే అలా ఉంది. మా అమ్మ చిన్నప్పటి నుండి ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా ఘోరంగా ఉండే. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసారు. చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ ఊరికి ఎంటర్ అయ్యే టైంలో కూడా అన్ని పొలాలే ఉంటాయి. మంచిగా ఉంటుంది ఊరు చూడడానికి. అయితే ఊరు చాలా పెద్దగా ఉంటుంది. ఊరు దాటి మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి లోపలికి 1 kilometer వెళ్ళాలి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చాలా బాగుంటుంది. తర్వాత ఫైనల్గా అక్కడికైతే రీచ్ అయిపోయిన తర్వాత కూరగాయలు కట్ చేయడం అయితే స్టార్ట్ చేసారు. ఏదో నేను కూడా వెళ్ళినా అని చెప్పేసి అలా కొంచెం పని అయితే చేయడం స్టార్ట్ చేసిన.
మనం అంతే పని చేయమని వాళ్ళకు కూడా తెలుసు, కానీ అట్లా ఏదో కొంచెం పనిలో అందరు చుట్టాలు ఉన్నారు కదా అని చెప్పేసి అట్లా స్టార్ట్ చేసిన ఊరికే అట్లా ఖాళీ కూర్చుంటే బాగోదని నేను కట్ చేసి ఇచ్చిన కూరగాయలతోనైతే మా అత్తమ్మ అయితే కర్రీ వండడం స్టార్ట్ చేసింది. ఇది మా చెట్టు చింతకాయ, చాలా బాగుంటుంది కర్రీ వండితే. తర్వాత పూలు గుచ్చడం అయితే స్టార్ట్ చేసిర్రు. ఫంక్షన్కి అవసరం పూలు, దానికోసం అయితే పూలు గుచ్చడానికి అయితే నేను అయితే మా మామయ్య మా చుట్టాలందరం కూర్చున్నాము. మా చిన్న మామయ్య ఎప్పుడు నా వెనుకనే ఉంటాడు. నేనేమో పూలు గుచ్చడం స్టార్ట్ చేస్తే మా చిన్న మామయ్య నన్ను వీడియో ఎట్లా ఏ యాంగిల్లో తీయాలా అని అయితే నాన్న తిప్పలు పడుతున్నాడు తన పాపం. మొత్తానికైతే తన తిప్పలకు నా కష్టానికైతే ఏదో అలా వీడియోస్ అయితే తీసుకున్నాం. నేనైతే పూలు కూర్చోడం అయితే మొదలుపెట్టిన. పూలు కూర్చుతూనే ఉన్నా. దీన్ని కూర్చున్నప్పుడు నాకు అనిపించింది అట్టిగానే నచ్చి కూర్చున్నానని. వీడేమో మా మామయ్య కొడుకు నన్నేమో మధ్యలో మధ్యలో అలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. వాడిని కాసేపు అలా కొరుకుతూ గుద్దుతూ అన్నీ చేస్తూ అయితే నేనైతే పూలు గుచ్చుకుంటూనే నా పని నేను చేసుకుంటున్నా ఏదో సిన్సియర్గా. ఎగ్జామ్స్ కన్నా కూడా అంత కాన్సన్ట్రేషన్గా అయితే చదవను కావచ్చు, అంత కాన్సన్ట్రేషన్గా అయితే పూలు గుచ్చుతున్నా. డెకరేషన్ కావాల్సిన పూలు అన్నీ ఇలా అల్లడం అయితే ఇంకా అవ్వడం లేదు. మేమైతే కావాల్సినంత పూలు అయితే అలా సెట్ చేస్తూనే ఉన్నాం. అస్సలు అయితే లేదు. కూర్చొని నా స్పైనలే నొప్పి వస్తుంది, కానీ ఈ పూలు మాత్రం అవి కంప్లీట్ అస్సలు అవ్వడం లేదు. గిన్ని పూలు ఉన్నాయి, ఆ పూలన్నీ ఉంచాలి. తర్వాత బాగా అలసిపోయినామని చెప్పేసి మధ్యలో అయితే వాటర్ మిలన్ అయితే స్నాక్స్ లాగా అందించిరు మాకు. మేము తింటూనే ఉన్నాము. అవి అస్సలు ఆడుతూ పాడుతూ పూలు అల్లడము, మధ్యలో ఈ స్నాక్స్ తినడం ఇవైతే చాలా ఫన్నీగా అనిపించింది. అక్కడ మా అమ్మ కట్ చేస్తూనే ఉంది, మేము కంటిన్యూగా తింటూనే ఉన్నాం. మొత్తానికైతే ఇలా మా చెల్లె మా అందరికి సర్వ్ చేస్తుంది. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసినాము. మామిడి ఆకులు కూడా అల్లడం, పూలు అల్లడం అయితే మొత్తానికైతే కంప్లీట్గా చేస్తున్నాం. ఇట్లా నేను అల్లిన పూలు అయితే ఇలా అయితే చూపిస్తున్నాం మా మామయ్యకి ఎట్లున్నాయి నేను అల్లినాయి అని. ఫైనల్గా పూలు అల్లడం అయిపోయిన తర్వాత మా చిన్న తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వాళ్ళు వచ్చిరంటే వాళ్ళని చూడడానికి అయితే వెళ్తున్నాం. హాయ్ చెప్పురి. అవుమా హాయ్ అవుమా హాయ్. మొత్తానికి అయితే మా చిన్న తాతయ్యల ఇంటికి అయితే వచ్చేసిన. మా చిన్న తాతయ్య మా బాబాయ్ అయితే హాయిగా కూర్చున్నారు చల్లగా చెట్టు కింద. లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మేము మా వాళ్ళు అయితే నాకంటే ముందే వచ్చేసి అయితే చెట్టు కింద సెటిల్ అయిపోయారు. తెగ ముచ్చట పెడుతున్నారు అన్నింటి గురించి అయితే మొత్తం డీప్గా డిస్కషన్ చేసుకుంటున్నారు. ఈ చెట్టు కింద కూర్చొని అయితే. ఈ చెట్టు అయితే కుంకుడుకాయ చెట్టు, చాలా చల్లగా ఉంటుంది. అన్ని కుంకుడుకాయలు అయితే చాలా ఉండేటి ఇదివరకు అయితే, ఇప్పుడైతే చాలా తక్కువ అయిపోయినాయి, అసలు లేవు. ఉన్న కుంకుడుకాయలు అయితే చూపిస్తా చూడండి. ఇవన్నీ కుంకుడుకాయలే. ఇది గట్టిగా అయిపోయింది. దీన్ని అయితే దంచి అయితే షాంపూ లాగా యూజ్ చేసుకుంటారు. అక్కడక్కడ ఉన్నాయి, మీకు వీడియోలలో కనిపిస్తుందో లేదో చూడండి. కాయ ఇట్లుంటుంది, మొత్తం ఎండిన తర్వాత ఇలా కనిపిస్తుంది చూడండి. మా మామయ్య అయితే కాయ తెంపి చూస్తున్నాడు. తర్వాత చెట్టుకైతే పిట్టగూడు, అందు పిట్ట అయితే లేదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో అది లేదు. ఫైనల్గా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. మా అమ్మమ్మ అయితే నా కోసం అయితే కొప్పడి పండ్లు తీసుకొస్తుంది. చెట్టు మీద కాయలు అవి, చాలా ఫ్రూట్స్ ఉంటాయి ఇక్కడ, సీజనల్ ఫ్రూట్స్. మా బాబాయ్ అయితే నా కోసం వాటర్ మిలన్ తీసుకొచ్చిండు. వాటర్ మిలన్ అయితే నాకైతే తెచ్చిస్తున్నాడు. వాటర్ మిలన్ అయితే నాకు ఫేవరెట్ ఫ్రూట్. ఈరోజు ఒక ఫంక్షన్ ఉందని చెప్పిన, ఇంకా ఫంక్షన్కి అయితే మా వాళ్ళందరూ వచ్చిర్రు. ఇక్కడ చూడండి, ఇంకా పెళ్ళి అవి తీసేయలేదు, మా చెల్లె పెళ్ళి. మా అమ్మమ్మ చూడు ఎప్పుడు చూసిన పని. నా కోసం తీసుకొచ్చిన వాటర్ మిలన్ అయితే నేనైతే కట్ చేసుకొని తింటున్నా. వీళ్ళని తినమంటే తినట్లేదు, నొక్క అయితే ఫుల్ తిన్నా. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా చెట్లు ఉంటాయి. ఇక్కడ ఎన్ని చెట్లు ఉంటాయంటే చూపిస్తా. చాలా అంటే మా అమ్మమ్మకి చెట్లు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. ఊక చెట్లు పెడుతూనే ఉంటుంది. ఇక్కడ మామిడికాయ చెట్టు అయితే ఇది పెట్టి ఒక 7-8 ఇయర్స్ అవుతుంది కావచ్చు. 2 ఇయర్స్ నుంచి అయితే కాయలు కాయడం మొదలుపెట్టింది. ఇప్పుడైతే అంత పూతనే ఉంది, ఇంకా కాయలు అయితే కాయలేదు. చాలా వరకు అయితే పూత అయితే పెట్టింది. కొన్ని చోట్ల చిన్న చిన్న పిందెలు అయితే కనిపిస్తున్నాయి. చిన్న చిన్న కాయలు అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అవ్వడం. మేము అక్కడ కరివేపాకు కొనాలంటే ఖచ్చితంగా మార్కెట్ పోవాలి. ఇంటి పక్కుంటలో ఎదురింటల దగ్గర అస్సలు కరివేపాకు ఉండదు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ చూడండి ఎంత పెద్ద చెట్టు, ఎంత పెద్దగా ఉంది, ఎంత మంచిగా ఉంది చూడండి. అసలు ఇంత డస్ట్ అనేది లేనే అసలు దీని మీద, ఎంత న్యాచురల్గా ఉంది చెట్టు. ఆకు కూడా ఎంత మంచిగా ఉందో, స్మెల్ కూడా మంచిగా ఉంది. నచ్చిన ఇంకొకటి ఏంటి చెప్పన్నా, గోరింటాకు చెట్టు చూడండి. గోరింటాకు చెట్టు ఎంత మంచిగా ఉందో. ప్రతిసారి తెంపుకోతా, కానీ ఈసారి అయితే
ఇప్పుడు టైము 5:10 అవుతుంది. నేను 8 o'clock కల్లా షిఫ్ట్లు ఉండాలి. లేట్ అయ్యేలా ఉంది. ఇక బయలుదేరుతాం. దీన్ని ఈరోజు అయితే తెంపుకోవడం బతికిపోయింది. మస్తు ఫీల్ అవుతుంది అనుకుంటా. ఇంకా వేరే చాలా చెట్లు ఉన్నాయి. ఇక్కడ అన్ని చెట్లే ఉంటాయి. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఊరు చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ సెన్సెస్ కూడా తక్కువ మందే ఉంటారు. అరౌండ్ ఒక 50 మెంబర్స్ ఉంటారో ఉండరో, అంతే అంతే తక్కువ మంది ఉంటారు. నా కోసం అని రింగ్ తెచ్చిర్రు. ఇదేమో ఊడిపోతుంది, అసలు చేతి కాగానే ఆగట్లేదు, జారిపోతుంది. అంటే మన ఫింగర్స్ అంత బక్క ఉన్నాయి. నాకేమీ రింగ్ ఎంత పెద్దగా అయింది. ఇది లెమన్ చెట్టు. ఇప్పుడే చిన్న చిన్న కాయలు అయితే అవ్వడం స్టార్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ నుండి కూడా ఇది పెద్దగా కాయలు అయినాయి, కానీ ఈ ఇయర్ వచ్చేసరికి అయితే ఇంక ఇప్పుడే మొదలుపెట్టింది కాయలు అవ్వడం. ఇక్కడ చూడండి, వీడియోలో కనిపిస్తుంది కదా, ఇక్కడ అయితే 2 పిచ్చుక గూడులు అయితే ఉన్నాయి. అందులో కూడా సేమ్ పిచ్చుకలు అయితే లేవు. ఎక్కడికి వెళ్ళినాయి, అక్కడ ఒకటి ఉంది. మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా మామిడికాయ చెట్టు ఉంది, కొప్పడి పండు చెట్టు ఉంది, ఉసిరికాయ చెట్టు ఉంది, 2 జామ చెట్లు ఉన్నాయి, నిమ్మకాయ చెట్టు ఉంది. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి వెనకాల కూడా చాలా చెట్లు ఉన్నాయి. ఇక్కడ చాలా చెట్లు అయితే చాలా పెంచుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మనుషులు తక్కువ, కానీ చెట్లు అయితే ఇంటింటికల్లా ఖచ్చితంగా చెట్లు పెట్టుకుంటారు. ఎన్ని చెట్లు ఉన్నాయని అయితే మీకైతే ఒకసారి చూపిస్తాను చూడండి. మొత్తం చెట్లే ఉంటాయి. అంతే తక్కువ మంది ఉంటారు, కానీ ఊరు అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నేను వీలు చూసుకొని వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ఊరు ఎలా ఉంటుందని అయితే ఖచ్చితంగా చూపిస్తాను. ఇప్పుడైతే బయలుదేరాలి. కొంచెం చిన్న చిన్నవి ఉన్నాయి, ఇంకా వేరే చెట్లు ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. మా అమ్మమ్మల ఇంటి ఇక్కడ మ్యాంగో చెట్టు ఉంది, అది జామ చెట్టు, ఇది మామిడికాయ చెట్టు, ఇది కరివేపాకు చెట్టు, అక్కడ గోరింటాకు చెట్టు, ఇది నిమ్మకాయ చెట్టు, ఇది వేప చెట్టు, ఇది ఇంకో మామిడికాయ చెట్టు, ఇది కూడా వేప చెట్టు మా అమ్మమ్మ వాళ్ళదే. అది కొప్పడి పండు చెట్టు, అక్కడ మామిడికాయ చెట్టు, జామ చెట్టు, ఇక్కడ ఉసిరికాయ చెట్టు ఉండే బండి పక్కన, అక్కడ చిన్నగా ఉంది. పెద్దగా ఉండే కానీ చిన్న ఫంక్షన్ అయింది కదా మా చెల్లె పెళ్ళి, అప్పుడే చెట్టు అంతా కొట్టేసినాం. ఇక్కడ కూడా మామిడి జామ చెట్టు ఉంది, కానీ ఎండిపోతుంది. అది పెళ్ళికి వచ్చినప్పుడు దాన్ని కొంచెం తొక్కేసి మళ్ళీ దాన్ని నాటి. ఇంటి వెనక ఉన్న చెట్లను కూడా చూపిస్తాను, తర్వాత చూపిస్తాను. చాలా చెట్లు ఉంటాయి మా అమ్మల ఇంటికాడ. ప్రతి సీజన్కి ఒక ఫ్రూట్ అనేది దొరుకుతుంది. సీజనల్ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి. ఈ ఫ్రూట్ లేదన్నట్టే ఉండదు. ప్రతి ఫ్రూట్ కానీ ఫ్లవర్స్ కానీ అన్నీ దొరుకుతాయి. నేను అదే ఫుల్ వ్లాగ్లో క్యాప్చర్ చేసిన, చూడండి. మా అమ్మమ్మకు ఇంటి పక్కన వాళ్ళు చేపలు పట్టిరంట, వాళ్ళైతే పిలిస్తే ఇస్తా అని మా అమ్మమ్మ అయితే వెళ్తుంది. మా అమ్మమ్మతో నేను కూడా వెళ్తున్నా, చూడండి ఒకసారి. వచ్చిర్రానే చూసే తింటారానే అన్నావు. అయ్యో తింటా వీడియో తీసుకుంటాను, వీడియో తీస్తుందా? అయ్యో మంచిగా ఉంటాయి అక్క, అవి మంచిగా ఉంటాయి. నేను ఎన్ని అడిగిన అన్నీ కూర్చుంది. ఉట్టిగానే పెట్టిరా, ఉట్టిగానే పెట్టిరంట. కండు చేపలు చూడండి. ఇవేం చేపలు, దాని పేరేం పేరు? పరకలు. ఫంక్షన్కి రెడీ అయ్యండి మా బాబాయ్. మళ్ళీ పాపం అది దేనికోసం, రేపు మా చెల్లి వస్తుంది, పెళ్ళైన చెల్లి యమున, తన కోసం కష్టపడి కడిగి మళ్ళీ రేపు వండడానికి బూడిదితో కడుగుతారు. అవ్వలేదు, మళ్ళీ మా అమ్మమ్మ కడుగుతుంది. అవి ఏంటి పరకలు అంట, పరకలు కడుగుతున్నారు. ఏంటి చూడండి. మా అమ్మమ్మ అయితే మళ్ళీ వచ్చి కడుగుతుంది. మా బాబాయ్తో నవ్వట్లేదు కడగడం. మా బాబాయ్కి సరిగా కడగొస్తలే అని చెప్పేసి మళ్ళీ మా అమ్మమ్మ వచ్చి అయితే కడగడం మొదలుపెట్టింది. మా అమ్మమ్మ చేపల కర్రీ చాలా బాగా చేస్తుంది. ఎప్పుడైనా రెసిపీ వీలైతే ఫుల్ వీడియో చేస్తా. వాళ్ళైతే ఫంక్షన్కి బయలుదేరారు, మేమైతే ఇంటికి బయలుదేరుతాం. మా అమ్మ పుట్టింటికి వచ్చిన ప్రతిసారి మా అమ్మమ్మ అయితే ఖాళీ చేతులతో పంపది, సర్దుతూనే ఉంటుంది ఏదోటి. మా పిన్ని వాళ్ళైతే ఫంక్షన్కి వెళ్తున్నారు. మేము ఆల్రెడీ అటెండ్ అయ్యి వచ్చేసినాం. వీళ్ళు వెళ్ళలేదు, మా పిన్ని మా బాబాయ్. అందుకే వాళ్ళు మళ్ళీ వెళ్తున్నారు. నాకేమో డ్యూటీ టైం అవుతుందని చెప్పేసి వాళ్ళకి బాయ్ చెప్పేసి నేను మా అమ్మ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం ఇంటికి. ఈవినింగ్ టైంలో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇంకా చాలా బాగుంటుంది.
వెళ్ళే దారిలో అయితే లొకేషన్ అయితే చాలా బాగుండే. అసలు మాకు నచ్చిన దగ్గర ఆగైతే వీడియోస్ అండ్ పిక్చర్స్ తీసుకుంటూ మెల్లగా అయితే మా జర్నీ కంటిన్యూ చేస్తున్నాం. మళ్ళీ వెళ్ళే టైంకి అయితే అక్కడికైతే నెమలీలు వచ్చినాయి. 2 నెమలీలు వచ్చినాయి. మీకు వీడియోలో క్లారిటీగా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ 2 నెమలీలు అయితే వచ్చినాయి. ఆ నెమలీలు చూడడానికి ఎంత మంచిగా ఉన్నాయో. మేము వెళ్తే అవి మాకు దగ్గర నుండి దూరం వెళ్తున్నాయి, అందుకే దూరం నుండే చూసేసి అయితే వచ్చినాం. మళ్ళీ వెళ్ళే దారిలో అయితే ఒక బ్రిడ్జ్ దగ్గర అయితే మళ్ళీ వీడియోస్ తీసుకున్నాం. ఎందుకంటే ఇదంతా చిన్నప్పుడు మా మమ్మీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇటు నుంచే వెళ్ళేదంటే ఇటు నుంచే వచ్చేదంటే అవన్నీ ముచ్చట్లు అయితే ఆగినప్పుడల్లా చెప్తూనే ఉంది మా మమ్మీ. ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే లొకేషన్ అయితే చాలా బాగుండే. అసలు అక్కడికి వచ్చేపు ఆగి మళ్ళీ మా అమ్మ చిన్నప్పటి ముచ్చట్లు అన్నీ చెప్తుంది. తను లీనమైపోయింది తన లోకంలో. మళ్ళీ వెళ్ళేటప్పుడు దారిలో ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ లొకేషన్ ఇదే, మా అమ్మ వాళ్ళ ఊరు దగ్గర. ఇటు సైడ్ పొలాలు ఉంటాయి, ఈ లొకేషన్కి మధ్యలో రోడ్డు ఉంటుంది, అటు సైడ్ ఏమో వాగు ఉంటుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. అటు దగ్గరనే టెంపుల్ కూడా ఉంటుంది. నేను డ్యూటీకి అయితే వచ్చిన 7:50కి అయితే ఇన్ టైం వేసిన. లేట్ అయితే కావచ్చు అనుకున్నా కానీ లేట్ అవ్వలేదు, తొందరనే వచ్చేసిన. అనుకున్న టైంకి అయితే ఇన్ టైం వేసేసిన. పైన మా సిస్టర్ అయితే నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈరోజు తీసిన వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో అన్నది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దట్స్ ఫర్ బ్లాగ్. బాయ్.